ఇప్పుడే మహారాజా సినిమా చూసి వచ్చాను. ఇట్స్ లైక్ స్క్రీన్ ప్లే వండర్. మిథిలన్ స్వామినాథన్ చేసిన డైరెక్షన్ స్క్రీన్ ప్లే గురించి కంపల్సరీ మాట్లాడాలనిపించింది. నేను చదివిన మూవీ రివ్యూస్ లాగా ఏం చేయలేదు. మూవీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంటే దాని గురించి మాట్లాడతాను. అంటే ఎవరు చేయండి కానీ కొత్తగా ఉన్నా సరే, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ చేసినా సరే మారాలనిపిస్తుంది. సో అట్లా ఈ సినిమా గురించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక స్క్రీన్ ప్లేలో ఒక కొత్త అధ్యాయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్లో జరిగే ఒక ఈవెంట్ స్టోరీ ఇంత డిఫరెంట్గా, అంటే స్క్రీన్ ప్లే మ్యాజిక్స్ చాలామంది చాలా రకాలుగా చేశారు. ఫస్ట్ టైం మ్యాజిక్ జరిగింది. అంటే మనకి ఒక 3-4 టైం లైన్స్ జరిగే సినిమాని ఒకే టైం లైన్ జరిగినట్టు చూపించి దాన్ని మనం అక్కడే చూస్తున్నాం అనిపిస్తూ ఆ సినిమాని ఇది కాదు, ఇది ఫ్లాష్ బ్యాక్, ఇది ఇప్పుడు జరిగింది అని చెప్పడం ఇది కొత్త విషయం ఇంట్లో. ఎందుకంటే మనకి ఫ్లాష్ బ్యాక్ని చాలా బోరింగ్గా చూపిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు నుంచి కట్ అయితే హీరో ఎలివేషన్ అలా ఉంటుంది. అలా కాకుండా సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుండే అది చెప్పేంతవరకు మనకు తెలియదు. అది ఒక కొత్త విషయం ఈ సినిమాలో. రెండోది ఒక చెత్త పుట్ట నుంచి సినిమాలో జరుగుతూ ఉంటే టైటిల్ కూడా మనం ఇలా అంటూ ఉంటాడు, ఇలా అంటూ ఉంటాడు. సో ఆ చెత్త పుట్ట లక్ష్మి అంటే లక్ష్మి చెత్త పుట్టని కామెడీ తీసుకుంటుంటాడు. కానీ స్క్రీన్ ప్లేని మనం నమ్మించేది స్క్రీన్ ప్లేలో ఇది చూసి మనం నమ్ముతాం. ఓహో ఈ టైంలో ఇప్పుడుదా అని ఒక కన్ఫ్యూజన్ దూరం చేసి కూడా చెత్త పుట్టే అంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం అనేది మ్యాజిక్. అండ్ ఇంకొకటి ఓపెనింగ్ జరిగిన ఒక సీన్, ఎండింగ్ అయిన ఒక సీన్ వల్ల సినిమాలో అన్ని డౌట్స్ క్లారిటీ అయిపోతాయి. సినిమాలో ఆ ఒక్క సీన్ వల్లే మనకి 100 డౌట్స్ రేజ్ అవుతాయి. సినిమా ఇంపాక్ట్ జరుగుతుంది. అదే సీన్ మన క్లైమాక్స్ చూడగానే ఒక 5 ప్రశ్నలకి ఆన్సర్ ఒకేసారి వస్తుంది. ఇలా జరుగుతుంది అని చెప్పడం అంటే రివీలింగ్ ఆఫ్ ది ట్విస్ట్ చాలా డీసెంట్గా, చాలా పద్ధతిగా చేశారు. ఈ 2 విషయాల్లో నితిన్ మనం చాలా పోవాలి. మూడో విషయం చెప్పాలి అంటే విజయ్ సేతుపతి లేకపోతే సినిమా బడ్జెట్ 1-2 కోట్లు అంతే. 3 లొకేషన్ సినిమా, ఒక పోలీస్ స్టేషన్, ఒకటి వాడి ఇల్లు, ఒకటి రోడ్లో జరిగే ఒక ఇన్సిడెంట్స్ తప్ప ఈ సినిమాకి బడ్జెట్ అవసరం కానీ ఏం అవసరం లేని స్క్రీన్ ప్లే రాయటం చాలా గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు విజయ్ సేతుపతి రావటం వల్ల ఈ సినిమా లేచింది. అలాగే ఈ సినిమా రావడం వల్ల విజయ్ సేతుపతి చాలా మంచిగా రాస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకుంటుంది. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ రైటర్ అండ్ డైరెక్టర్. ఇలా కొనడం చాలా కష్టం. ఇప్పుడు దృశ్యం లాంటి సినిమాకి ఆ మ్యాజిక్ జరిగింది. ఆ దృశ్యంలో మోహన్ లాల్ సినిమా చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా సినిమా చూస్తారు. కానీ మోహన్ లాల్ చేయడం వల్ల ఆ సినిమా ఒక 6-7 లాంగ్వేజ్లో రీమేక్ జరిగి కొన్ని వేల కోట్లు వసూలు చేసింది. సో అలాంటి మ్యాజిక్ జరగాలంటే ఒక డైరెక్టర్ ఒక విజన్ అర్థం చేసుకుని ఈ స్టార్ తోడవాలి. అలా తోడవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాజా. మహారాజా మిస్ అవ్వకండి, చూడండి. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్.